రానున్న రోజుల్లో మనం ఒక నూతన సంవత్సరంలోనికి అడుగుడుపోతున్నాం. పేతురు అంటాడు, మనల్ని దేవుడు అద్భుతమైనటువంటి వెలుగులోనికి పిలిచాడు. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో పిలిచినటువంటి మన దేవుడు ఈ పరిశుద్ధమైనటువంటి వాక్యం అనే ఏ వాక్యమైతే మన పాదములకు దీపము మరియు మన త్రోవలకు వెలుగై ఉందో, ఏ వాక్యమైతే దర్శన రూపముగా మనకు ఈ జీవితాన్ని వివరించి చెప్పగలదో, ఏ వాక్యమైతే మన ఎముకలలోని మూలుగలను కూడా జీవింప చేయగలదో, ఏ వాక్యమైతే మన జీవితాలను పునరుత్థానము చెందించగలదో, ఆ వాక్యమును గురించి పేతురు అంటాడు, మీరు అనుభవాలు అని అంటున్నారు. నేను ఎన్నో అనుభవాలు చూశానయ్యా. నేను ఆ కొండ మీద ఉన్నాను, దేవుడు యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం చెందాడు, పైనుంచి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతుంటే స్వయంగా నా చెవులారా విన్నాను. ఏలియా వచ్చాడు, మరి మోషే వచ్చాడు, దేవదూతలు వచ్చారు, పరిచర్యలు చేస్తున్నారు. ఇంత అనుభవం కలిగి ఉన్నాను. కానీ అంతకంటే స్థిరమైన దేవుని వాక్యము మన చేత ఉన్నది, ప్రవచన వాక్యము మన చేత ఉన్నది అంటూ పేతురు తన పత్రికలో రాస్తాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని వాక్యములో గనక మనం వేళ్ళూరి ఉండకపోతే వచ్చే సంవత్సరం అన్నా కనీసం, ఏ కొత్త సంవత్సరంలో అయితే అడుగిడబోతున్నామో ఆ సంవత్సరంలో అన్నా కనీసం ప్రజల యొక్క హక్కును, నీ బాధ్యతను మర్చిపోకుండా అడుగు పెడదాం అని పిలుపునిస్తున్నాను. దేవుడు వెలిగించినటువంటి ఆ జ్యోతిని కొంచెము కిందనో మంచము కిందనో పెట్టేందుకు నీకు హక్కు లేదు, నీకు అధికారము లేదు. ఇంకొకరు దేవుని బిడ్డలయ్యేట్లుగా పని చేయకుండా ఆపటానికి నీకు అధికారము లేదు. ఇంకెవరైనా పని చేస్తే విప్లవం అన్నది కూడా